హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AMC అప్డేట్స్. ఇవాల్టి వీడియోలో మనం ముందు వీడియోకి కంటిన్యూషన్ గా నారుటో షిప్పుడెన్ ఎపిసోడ్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక్కడ ఎపిసోడ్ 2 అంటే మన ఛానల్లో నారుటో షిప్పుడెన్ పై చేస్తున్న రెండవ వీడియో మాత్రమే, అంతేగాని షిప్పుడెన్ ఎపిసోడ్ 2 అని కాదు. ఆల్రెడీ ఎపిసోడ్ 2 అండ్ 3 నే ఫస్ట్ పార్ట్ లో కవర్ చేసాం అండ్ ఈ పార్ట్ లో ఫర్దర్ ఎపిసోడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇక ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు కాంకురో గారా కోసం పరిగెడుతూ రక్షించే ప్రయత్నం చేస్తాడు. కానీ కాంకురోకి తెలుసు గారానే ఎత్తుకెళ్తున్నారంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్ అని. అయినప్పటికీ తన వీలైనంత ప్రయత్నంతో ముందుకెళ్తాడు. శాండ్ విలేజ్ టీమ్ ని తన వెనకాల రమ్మని ఆజ్ఞాపిస్తాడు. కాంకురోకి అర్థమవుతుంది ఇతను చాలా పవర్ఫుల్, అంతేకాదు ఈ పపెట్స్ ని తయారు చేసిందే తను. ఇతన్ని ఓడించలేము అన్న విషయం ముందుగానే గ్రహించాడు. ఇంకా పోరాడటం కూడా కష్టమవుతుంది. సాసురి వెంటనే కొన్ని విషపు సూదులను విసిరాడు. ఆ దెబ్బతో కాంకురో అక్కడే స్పృహ తప్పాడు. ఇక వెంటనే దేదేరా, సాసురి ఇద్దరు శాండ్ విలేజ్ ని వదిలి ముందుకు సాగారు. తర్వాత లేడీ సునాడే నారుటోకి నెక్స్ట్ ఏ మిషన్ ఇవ్వాలి అని ఆసక్తిగా పెద్ద పెద్ద మిషన్లను వెతకసాగింది. ఒక మిషన్ పై టీమ్ కకాషిని పిలిచి పంపివ్వబోయింది. కానీ ఈ లోపు శాండ్ విలేజ్ కాజకాగే అయిన గారాని ఎవరో కిడ్నాప్ చేశారు అనే కేసు పై కాస్త హెల్ప్ చేయండి అంటూ లీఫ్ విలేజ్ ని రిక్వెస్ట్ చేశారు శాండ్ విలేజ్ వారు. అది చూసిన వెంటనే లేడీ సునాడే నారుటోకి ఇచ్చిన మిషన్ ని వెంటనే ఆపేసి ఈ గారా మిషన్ ని వారికి అప్పచెప్తుంది. మరో పక్కన అపోనెంట్ లో ఉన్నది అకాట్సుకి వారు టేల్ బీస్ట్ కోసమే చూస్తూ ఉంటారు. అలాంటిది నారుటోని స్వయంగా సింహపు బోనులోనే పంపినట్టు అవుతుంది. దానికి జిరాయ సునాడేతో మాట్లాడతాడు. అయినప్పటికీ సునాడే నారుటో లేకపోతే ఈ మిషన్ ని పూర్తవదు, తన గురించి నాకు పూర్తిగా తెలుసంటూ కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అలా మిషన్ ముందుకు సాగుతుంది. నారుటో గారా విషయం తెలుసుకొని ఎంతగానో బాధపడుతూ కన్నీళ్లు గారుస్తుంటాడు. అది చూసి టెమారి కాస్త ఆశ్చర్యపోతుంది. ఎందుకని గారా కోసం నారుటో ఇంతలా బాధపడుతున్నాడు అని చెప్పేసి. ఇంకా కకాషి, సాకురా, నారుటో, టెమారి కలిసి గారా కోసమై బయలుదేరుతూ ఉంటారు. ఇంకా వీరంతా శాండ్ విలేజ్ కి రీచ్ అవుతారు. ఇంకో పక్కన కాంకురోకి మెడిసిన్ అందించే ప్రయత్నం చేస్తారు శాండ్ విలేజ్ వారు. కానీ శాండ్ విలేజ్ లోనే టాప్ మెడికల్ నింజా అయిన గ్రానీ చియో కూడా చేతులెత్తేస్తుంది. ఇంకో 3 రోజుల్లో కాంకురో చనిపోతాడని, ఇవి చాలా విషపూరితమైన సూదిలని చెబుతుంటారు. ఆ తర్వాత టీమ్ కకాషి అక్కడికి చేరుకుంటుంది. కకాషిని చూడగానే గ్రానీ చియో తనపై వెంటనే దాడి చేయబోతుంది. ఇక్కడ గ్రానీ చియో కకాషిపై దాడి చేయడానికి కారణం కకాషి వాళ్ళ తండ్రి. కానీ ఇక్కడ వచ్చింది కకాషి వాళ్ళ తండ్రి కాదు, తన కొడుకు అని తను గ్రహించలేకపోయింది. ఎందుకంటే ఇద్దరు అదే ఫేస్ అండ్ మాస్క్ ఉన్నందువలన. ఇంకో పక్కన సునాడే శిష్యురాలైన సాకురా వెంటనే కాంకురోకి గాయాన్ని న్యాయం చేసే ప్రయత్నం చేస్తుంటుంది. అంతేకాక కాంకురోని సాకురా సేవ్ చేస్తుంది కూడా. ఇదంతా చూస్తున్న నారుటోకి చాలా కోపం వస్తుంది. కాకాషి సెన్సై ఇప్పటికి చాలా సమయం సాగిపోయింది, కానీ వీరంతా ఎందుకని నిశ్శబ్దంగా ఉన్నారు? మనం వెళ్లి గారాని కాపాడాలి, లేకపోతే వారు తనని చంపేస్తారంటూ హడావిడిలో వాగుతుంటాడు. దానికి కకాషి, ఏంటి నారుటో మత్తుండే మాట్లాడుతున్నావా అని కాస్త కోపంగా, మనం ఇప్పటికే చేసిన ప్రయాణానికి చాలా అలసిపోయాం. అంతేకాక అక్కడ కాంకురో పరిస్థితి చూసావు కదా, అంత బలవంతుడైన కాంకురోనే ఇలా ఉన్నాడంటే ఇంకా మన సంగతి ఏంటి? వాళ్ళు మనల్ని ఓడించడానికి పెద్ద సమయం పడుతుందా? నువ్వు నీ హడావిడి క్రోధాలతో టీం మొత్తాన్ని చిక్కులో పారేయకు అని కాకాషి అంటాడు. అప్పుడు నారుటోని చూసిన కాంకురో, నారుటో నువ్వు మొత్తానికి వచ్చేసావు, గారా నిన్నే నమ్ముకుని ఉన్నాడు, నువ్వు వచ్చేసావు కాబట్టి ఖచ్చితంగా గారా ప్రాణాలతో బయటపడతాడు, నువ్వు ఖచ్చితంగా గారాని కాపాడగలవు అని గట్టి నమ్మకంతో చెప్తాడు. ఈ రోజైతే రెస్ట్ తీసుకో అని కాంకురో నారుటోతో అంటాడు. ఇదంతా వింటున్న గ్రానీ చియో, ఓ అయితే ఈ కుర్రాడు నారుటోలో ఏదో స్పెషాలిటీ ఉందా అని అనుకుంటుంది. ఇంకా లేడీ చియో, నేను కూడా మీతో వస్తానంటూ చెబుతుంది. దానికి నారుటో, నువ్వు చాలా ముసల్దానివి, నువ్వెందుకు వస్తావు అంటూ తీసి పారేస్తాడు. దానికి గ్రానీ చియో ఒక్క దూకుగా స్క్రీన్ దద్దరెళ్ళిపోయింది. అది చూసి నారుటో షాక్ అవుతాడు. తనలో చాలా విషయం ఉంది అని గ్రహిస్తాడు. అయితే కాంకురో, నేను కూడా మీతో పాటు వస్తానంటూ కోరుతాడు. దానికి టెమారి, వద్దు కాంకురో, ఇప్పటికే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఇంకా ముందైతే వీళ్ళని వెళ్ళనిద్దాం, ఆ తర్వాత మనం వెళదాం అంటూ టెమారి చెప్తుంది. అయితే అంతా సిద్ధమైన ఎటు వెళ్లాలా అని కకాషి సెన్సైకి అర్థం కాదు. అప్పుడు కాంకురో సాసురి తన మీద చేసిన దాడి టైంలో ఒక చిన్న బట్టను తన చేతుల్లోకి తీసుకుంటాడు. దాన్నే కకాషికి చూపిస్తాడు. అది చూసిన కకాషి కాంకురో తెలివికి మెచ్చుకుంటాడు. అలాగే తన సమ్మనింగ్ జుట్సుని యూజ్ చేసి డాగ్స్ ని సమ్మన్ చేసి వాటితో ఆ స్మెల్ ని గుర్తించేలా మిషన్ పై బయలుదేరుతారు. అలా మొత్తానికి కకాషి, నారుటో, సాకురా, గ్రానీ చియో అంతా బయలుదేరుతుంటారు. ఇంకో పక్కన సునాడే మైట్ గా ఈ యొక్క టీం ని కూడా పంపిస్తుంది. ఎందుకంటే సునాడేకి తెలుసు అక్కడ ఉన్నది టాప్ క్రిమినల్స్, వాళ్ళు ఏకంగా కజేకాకినే ఓడించి తీసుకెళ్తున్నారంటే ఇంతకు ముందున్న కజేకాకి కూడా సేమ్ పరిస్థితే వచ్చింది కాబట్టి వాళ్ళు మామూలు వాళ్ళు కాదు అని చెప్పేసి గాయని కూడా పంపిస్తుంది. అయితే కకాషి సంబంధించిన డాగ్స్ లో ఒక డాగ్ మైట్ గాయ్ టీమ్ ని చేరుతుంది. మీరు చాలా దగ్గర వరకే వచ్చేసారని ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ డాగ్ చెబుతుంది. అలా మొత్తానికి టీమ్ కకాషి అండ్ టీమ్ గాయ్ ఇద్దరు గారా కోసం వెతకటం మొదలెడతారు. ఇంకో పక్కన నారుటో బాధపడుతూనే ముందుకు వెళ్ళగా అదంతా చూసి గ్రానీ చియో కకాషితో, ఎందుకని ఆ
అబ్బాయి ఇంతలా బాధపడుతున్నాడు అని ప్రశ్నిస్తుంది. దానికి కకాషి, నరుటోలో కూడా గారాలనే ఒక బీస్ట్ అనేది ఉంది. ఆ 9 టైల్డ్ ఫాక్స్ ఉండడం వలన నరుటో కూడా గారాలనే కష్టాలు అనుభవించాడు. అందువలన గారా ఏంటో, గారా పడిన కష్టాలేంటో నరుటో గమనించగలిగాడు. అందువలన నరుటో గారా కోసం ఎంతగానో బాధపడుతున్నాడు అని కకాషి అంటాడు. ఇంకో పక్కన సాకురా ఎందుకని కాజెకాగిని కిడ్నాప్ చేశారంటూ లేడీ చియోని అడుగుతుంది. దానికి లేడీ చియో, ఒకప్పటి నుంచి ఈ ఊర్లో 1 టైల్డ్ బీస్ట్ అనేది ఉంది. దాన్ని ఒక్కొక్కరిలో సీల్ చేస్తూ వస్తున్నాం. అలా అదే టైల్డ్ బీస్ట్ ని గారాలో కూడా సీల్ చేశాం. అలా వారిలో బీస్టులను సీల్ అవి ఉండడం వలన వారు జించుర్కిలు అవుతారు. ఇంకా గారా జించుర్కి అనే కారణంతో తనని అందరూ అసహించుకుంటూ దూరంగా ఉంటారు. తనపై భయపడటమో లేక తనని ఒక శాపంలాను చూస్తుంటారు. అలా అని వారిలో ఉన్న బీస్ట్ అనేది బయటకు వస్తే విలేజ్ లో చాలా కష్టాలు వస్తాయి. ఒకవేళ ఆ టైల్డ్ బీస్ట్లు బయటకు వస్తే చెడ్డవాళ్ళు వాటిని తప్పుగా ఉపయోగించడానికి ప్రయోగిస్తారు. ఆ బీస్ట్లతో పవర్లను పెంచుకొని ఊరిలపై దాడులు చేస్తూ ఉంటారు. అందువల్ల మాలోనే ఎవరో ఒకరు ఆ బీస్ట్లను వారిలో సీల్ చేసుకుంటూ ఈ సాక్రిఫైస్ అనేది చేసేవాళ్ళం. మరొకరి శరీరంలో సీల్ చేసి పెట్టే కారణంగా ఆ టైల్డ్ బీస్ట్ ని ఇంకొకరు సమ్మోన్ కూడా చేయలేరు. దాంతో నారుటో, మరి అదేదో ఆ సీల్ ని మీ లోపలే చేసుకోవచ్చు కదా. గారా తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆఖరిన తను ఒక కజెకాగే అవ్వి సంతోషించాల్సిన సమయంలోనే ఇలా తనకి దుర్ఘటన ఎదురవ్వింది. పాపం తను ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాడు అంటూ నారుటో క్రోధించుకుంటాడు. వెంటనే సాకురా నారుటోని, నారుటో ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ నారుటోని కూల్ చేస్తుంది. ఇదంతా గమనించిన లేడీ చియో తనకి పూర్తిగా అర్థమవుతుంది. గారా బాధని అర్థం చేసుకుంటుంది. ఇంకో పక్కన అకాట్సుకి గ్రూప్ అయిన సాసురి ఇంకా డేదేరా వారి యొక్క ప్లేస్ కి చేరుకుంటారు. బయట ఒక సీల్ ని క్రియేట్ చేసి లోపలికి ఎంటర్ అవుతుంటారు. అలా లోపలికి వెళ్ళగానే డేదేరా సాసురితో పాటు మిగతా అకాట్సుకి మెంబర్స్ కూడా అక్కడ ఉంటారు. అయితే అకాట్సుకి మెంబర్స్ యొక్క ఫేసెస్ ని, పేర్లను సరిగ్గా రివీల్ చేయనప్పటికీ వారు వారి యొక్క టెక్నిక్స్ తో గారాలో ఉన్న టైల్డ్ బీస్ట్ ని బయటికి తీసే ప్రయత్నం చేస్తుంటారు. అంతేగాక అక్కడున్న అకాట్సుకి మెంబర్స్ అంతా వారి ఆత్మని మాత్రమే అక్కడ వదిలేసి వారి శరీరాన్ని వేరే ప్లేస్ లో ఉంచారు. ఇంకో పక్కన దేదేరా సాసురుని వెంటాడుతూ 2 టీంలు వస్తున్నాయనే విషయం కూడా తెలుసుకుంటారు. ఇటాచి ఇంకా కిసామే వారిని ఎలాగైనా ఆపాలి అని చెప్పేసి ఇటాచి కాకాషి గ్రూప్ పై ఇంకా కిసామే మైట్ గై గ్రూప్ పై దాడి చేస్తారు. ఇటాచి ఉచిహాని చూసిన వెంటనే కకాషి భయపడటం మొదలెడతాడు. ఇంతకు ముందే ఇటాచి దెబ్బలతో గాయపడిన కకాషి లేవడానికి కూడా చాలా సమయం తీసుకున్నాడు. అది కూడా ఇటాచి తన సరైన బలం కూడా ఉపయోగించలేదు. అటువంటి ఇటాచిని ఫేస్ చేయడానికి కకాషి టీం అంతా ఆందోళన చెందింది. ఇంకో పక్కన నారుటో తొందరపడుతుండగా, నారుటో ఆగు, తను నీపై గనక కెంజుట్సుని ఉపయోగిస్తే నీ పని అయిపోయినట్టే అని ముందుగానే హెచ్చరికలు ఇస్తాడు కకాషి. ఇంకో పక్కన కకాషి ఇటాచితో చేయబడిన ప్రీవియస్ వార్ ని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ సమయంలో మైట్ గా ఇచ్చిన సలహాని గుర్తు తెచ్చుకుంటాడు. తన కళ్ళల్లోకి చూడకుండా కింద కాళ్లపై గమనిస్తూనే వారి యొక్క మూవ్స్ తెలుసుకుంటూ దాడి చేయాలి. ఇంకో పక్కన నారుటో తొందరపడుతూ ఇటాచిపై దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ వెంటనే ఇటాచి యొక్క గెంజుట్సులో నారుటో చిక్కుకుంటాడు. అంతేగాక ఇంతసేపటి నుండి నారుటో దుఃఖిస్తున్నాడు తప్ప గెంజుట్సులో ఉన్నాడని కూడా గమనించలేకపోయాడు. ఇంకో పక్కన కకాషి తన వీలైనంతగా ఇటాచి కళ్ళలోకి చూడకుండా దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. గ్రానీ చియో అండ్ సాకురా తన కళ్ళలో చూడకుండా ఎలా దాడి చేయాలి అని ఆలోచిస్తుంటారు. ఇంకో పక్కన నారుటో ఇటాచి గెంజుట్సులోనే ఉంటూ తను ఆ విషయం తెలుసుకోకుండానే షాడో క్లోన్లు, రసింగన్లు ఉపయోగిస్తూ ఉంటాడు. ఇలా నారుటో ఎంత ఉపయోగించి కష్టపడ్డా సరే ఇటాచికి మాత్రం జరిగే నష్టం ఏమీ లేదు. ఇంకా నారుటో కెంజుట్సుని గమనించి ఎలా దీనిపై బయటపడాలి అని ఇంతకు ముందు జిరాయా చెప్పిన విధానాలని గుర్తు తెచ్చుకుంటాడు. మొదటిగా తన పూర్తి చక్రాన్ని ఉపయోగించి కాన్సన్ట్రేట్ చేసి కెంజుట్సు నుంచి బయటపడాలి, లేదా నీ చక్రాన్ని పూర్తిగా తగ్గించి 0 లెవెల్ కి తీసుకురా, అప్పుడే నువ్వు గెంజుట్సు నుంచి బయటపడవచ్చు అని జిరాయా చెబుతాడు. అలా జిరాయా యొక్క 2వ పద్ధతిని ఉపయోగించి నారుటో గెంజుట్సు నుంచి బయటపడతాడు. ఇంకో పక్కన కిసామే మైట్ గై టీం పై అటాక్ చేస్తాడు. తన వాటర్ క్లోన్ ని ఉపయోగించి వారిపై దాడి చేస్తూ ఉంటాడు. అంతేగాక కిసామే, నెజీ, రాక్లీ ఇంకా టెన్ ముగ్గురిని తన వాటర్ తోనే బంధిస్తాడు. మిగిలింది మైట్ గై ఒక్కడే. ఇంకా మైట్ గై ఎంత ప్రయత్నించినా సరే కిసామేని అటాక్ చేయలేకపోతాడు. ఇంకో పక్కన తన వాటర్ తో కొన్ని షార్క్లను సిద్ధం చేసి కిసామే మైట్ గై పై దాడి చేస్తాడు. మైట్ గై ని చంపేయాలి అని నిర్ణయించుకుంటాడు. ఇంకా తప్పనిసరిగా మైట్ గై తనలో ఉన్న గేట్స్ ని అన్లీష్ చేస్తాడు. ఆ దెబ్బతో అక్కడున్న వాటర్ అంతా ఆవిరైపోతుంది. అంతేకాక తన టీం మొత్తాన్ని కాపాడుకుంటాడు. అంతేకాకుండా మైట్ గై కిసామేని ఓడిస్తాడు కూడా. ఇంకో పక్కన కకాషి
ఇటాచి ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఇటాచిని మాత్రం కకాషి ఓడించలేకపోతాడు. చివరిగా నారుటో వచ్చేసి తన పూర్తి శక్తితో అతిపెద్ద రసింగన్ ని క్రియేట్ చేస్తాడు. ఇంకా ఆ రసింగన్ ని నారుటో ఇటాచిపై ఉపయోగించగా ఇటాచి వెంటనే దారుణంగా పడిపోతాడు. అలా ఇటాచి ఇంకా కిసామే ఇద్దరు చనిపోతారు. కానీ అక్కడ చనిపోయింది ఇటాచి కిసామే కాదు. వారి శరీరాలు అంతమైన వెంటనే వారి శరీరాల యొక్క అసలు రూపాలు బయటపడతాయి. నిజానికి అక్కడ ఉన్నది ఇటాచి కిసామి ఇద్దరు కాదు, వాళ్ళు కేవలం క్లోన్స్ మాత్రమే. అయితే అదేలా జరిగింది ఎందుకంటే ఇటాచి ఇంకా కిసామే ఇద్దరు బాడీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేశారు. దీనివలన ఇటాచి కిసామే ఇద్దరికి వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ శరీరాలు చనిపోయినా సరే ఇటాచి కిసామే వారు బ్రతికే ఉంటారు. ఆ జుట్సుని ప్రయోగించడానికి వాళ్ళు 30% చక్రాని యూజ్ చేస్తారు. అలా ఇంతసేపు మైట్ గాయ్ ఇంకా కకాషి ఓడించింది కిసామే అండ్ ఇటాచి యొక్క 30% చక్రాని మాత్రమే. ఇంకో పక్కన అకాట్సుకి వాళ్ళు గారా యొక్క బీస్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే పనిలో ఉంటారు. ఇంకో పక్కన దూరంగా ఉన్న ఇటాచి అండ్ కిసామే వారి యొక్క అకాట్సుకి మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారిని మేము ఆపలేకపోయాం, ఎలాగైనా వారు ఇక్కడికి రావచ్చు అని ముందుగానే చెప్తారు. ఇంకో పక్కన అకాట్సుకి మెంబర్స్ వస్తూ వారిలో ఆ నారుటో 9-tailed బీస్ట్ ని కూడా తీసుకొని వస్తున్నాడు కదా అని ఆనందిస్తారు. అలా మొత్తానికి వారు అక్కడికి చేరుకున్నప్పటికీ అక్కడున్న సీల్ ని ఎలా బ్రేక్ చేయాలో అర్థం చేసుకోలేకపోతారు. అయితే లేడీ చియో ఆ సీల్స్ ని గమనించి ఇవి మొత్తం 5 సీల్స్ ఉంటాయి అని చెప్తుంది. అంతేకాకుండా ఈ 5 సీల్స్ ని ఒకేసారి బ్రేక్ చేస్తేనే లోపలికి వెళ్లే అవకాశం ఉందని లేడీ చియో చెబుతుంది. వెంటనే నెజి తన బ్యాకుగన్ ని ఉపయోగించి 5 సీల్స్ లను డిఫరెంట్ ప్లేస్ లో గమనిస్తాడు. ఇంకో పక్కన మైట్ గాయ్, 10-10, రాక్లీ, నెజి వీరందరూ డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్లి ఆ సీల్స్ ని బద్దలు కొడుతుంటారు. అంతేకాకుండా మైట్ గాయ్ అండ్ కకాషి టీం దగ్గర కొన్ని రిసీవర్స్ ఉంటాయి. వాటితో వాళ్ళు ఎక్కడున్నా సరే వారితో వారు మాట్లాడుకోవచ్చు. అలా నారుటో, కకాషి, లేడీ చియో, సాకురా వీరంతా లోపలికి ఎంటర్ అవుతారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అవ్వింది. గారాని ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసేశారు. అది చూసిన నారుటో ఎంతగానో కోపిస్తాడు. ఎంతలా అంటే తనలో ఉన్న 9-tailed బీస్ట్ బయటికి వచ్చేంతలా. అది చూసిన వెంటనే కకాషి సెన్సే భయపడి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంటాడు. నారుటో వెంటనే సాసురి దేదేరాపై అటాక్ చేసే ప్రయత్నం చేస్తాడు. కాకాషి వచ్చి వెంటనే ఆపేస్తాడు కూడా. దేదేరా వెంటనే గారా యొక్క శవాన్ని బయటికి తీసుకెళ్తుంటాడు. నారుటో వెంటనే గారా యొక్క శవం వెనకాల పరిగెడుతుండగా కాకాషి సాకురా అండ్ గ్రానీ చియోతో మాట్లాడుతూ మీరు వీళ్ళని చూసుకోండి, నేను నారుటో సంగతి చూస్తానంటూ ముందుకెళ్తాడు. ఇంకో పక్కన సాసురి మహాబలవంతుడు, అలాగే ఎన్నో పప్పెట్స్ కలవాడు. తన గురించి పూర్తిగా గ్రానీ చియోకి తెలుసు, ఎందుకంటే ఆ గ్రానీ చియో యొక్క మనవడే సాసురి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడి వరకైతే చాలా ట్విస్టులు గానీ ఎగ్జైటింగ్ గానీ ఉంది కదా. మరి ఆ తర్వాత ఏమైంది ఏంటి అనే విశేషాలు తర్వాతి ఎపిసోడ్, తర్వాతి వీడియోలో, తర్వాతి పార్ట్ లో తెలుసుకుందాం. సో ఇవాళ వీడియో తింటే మరెన్నో వీడియోస్ తో కలుద్దాం. చూస్తూనే ఉండండి AMC అప్డేట్స్.